ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? మరొక నూతనమైనటువంటి వాక్యంతో మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. రండి, పరిశుద్ధ గ్రంథంలోని కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం ఈ యొక్క ఉదయకాల సమయంలో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది, ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. పిల్లరా, యేసుక్రీస్తు వారిలో నుంచి మనం నేర్చుకునేటువంటి ఒక మంచి పాఠం ఏంటంటే తగ్గించుకుంటా. ఆయన పరలోకం నుండి ఈ భూలోకానికి మనకు వచ్చాడు. పరలోకంలో కెరూబులు, సెరూపులు, ఎంతోమంది దేవదూతలు, ఎంతో గొప్పతనం ఆయనకుంది. ఆయన దగ్గర అందరూ కూడా ఆరాధించుకుంటూ సంతోషంగా అక్కడ ఉంటే, మన కోసం ఆయన తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. దీనుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడు తెలుసా? ఆయన ఏ స్థలమైనా, ఆయన మరి ఏ కుటుంబం అయినా, ఏ స్థలమైనా, ఏ దేశమైనా ఆయన నిర్ణయించుకోవచ్చు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు తెలుసా? ఇలా మన కోసం ఆయన ఒక వడ్రంగి కుటుంబం, ఒక పేద కుటుంబాన్ని ఎన్నుకున్నాడు కదా. యేసేపు, మరియా అనే పేద కుటుంబం. వాళ్ళు ప్రభు కోసం అక్కడ బలిగా అర్పించింది ఏంటో తెలుసా? గొర్రెపిల్లని కాదు, ఇంకో పెద్దది కాదు, కానీ కేవలం ఒక పావురం. అంటే ఒక పేద కుటుంబాన్ని ప్రభు ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. పిల్లరా, ఎందుకంటే తెలుసా, మన కోసం ఆయన తను రిక్తుడిగా చేసుకున్నట్టుగా మనకు అనిపించింది. అందుకనే ఆయన గురించి మనకు రాస్తూ సిలువ మరణం పొందినంతగా తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు అనే పరిశుద్ధ గ్రంథం మనకి చెప్తుంది. పిల్లరా, అన్ని విషయముల్లో ఆయన తన సహోదరులకు వంటి వాడుగా ఉండేనని మరి హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం మనకి చెప్తా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనలాంటి వాడు ఆయన కదా. లోక సంబంధమైనటువంటి మహిమ కానివ్వండి, గొప్పతనం కానివ్వండి, లేకపోతే ఇంకా బంధువులు కానీ, లేకపోతే మనం అనుకుంటాం ఇదిగో మా కులం ఎంత గొప్పది, మా యొక్క ధనవంతుడిని, మాకెంత డబ్బు ఉంది, మాకెంత ఆస్తి ఉంది అని అనుకుంటూ ఉంటాం. కానీ మన ప్రభు అయితే వాటన్నిటిని కాకుండా ఆయన రిక్తుడిగా చేసుకొని తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎవరి కోసం తెలుసా? నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన రిక్తుడిగా చేసినాడంట. మరి తను పుట్టబోయే కుటుంబాన్ని ఆయన ఎంచుకోవచ్చు. మంచి కుటుంబం, బాగా ధనవంతుల కుటుంబం, ఆస్తికల కుటుంబం, బాగా డబ్బు గల, లేకపోతే బాగా పేరు ప్రఖ్యాతి కలిగిన కుటుంబాన్ని ఆయన చూడొచ్చు. కానీ దేవుని బిడ్డలారా, మన కోసం ఆయన తను రిక్తుడిగా చేసుకొని మన కోసం ఆయన ఏం చేస్తాడంటే అనేకమైనటువంటి బిడ్డలందరూ కూడా రక్షించబడాలని, మానవులందరూ కూడా రక్షించబడాలని ఆయన తను ఏం చేసుకున్నాడంటే తగ్గించుకొని పేద కుటుంబంలో పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆలోచించండి, ఎంత తగ్గించుకున్నటువంటి రక్షకుడు ఎవరున్నారు మన కోసం కదా. అంతేకాదు ఆయన ఏం చేస్తాడో తెలుసా? మనం ఆయన యొక్క వంశం కనుక చూసినట్టయితే 4 స్త్రీలు మనకు కనిపిస్తారు. వాళ్ళు ఎలాంటి స్త్రీలో తెలుసా? పెద్ద డబ్బు గల్లవాళ్ళు, ఆస్తి గల్లవాళ్ళు కాదు. మనం చూసినట్లయితే చాలా తక్కువ. తామర అనేటువంటి ఒక సహోదరి మనం చూస్తే తన మామతో పాపం చేసినటువంటి, వ్యభిచారం చేసినటువంటి స్త్రీ ఆ యొక్క వంశంలో నుంచి వచ్చాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఆయన మన కోసం వచ్చి మన ఇంకా స్త్రీలు కనుక మనం చూసినట్టయితే చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి అవన్నీ కూడా. ఆయన ఎవరిని ఎన్నుకున్నాడో ఇక్కడ మనం చూస్తున్నాం. ఎరికోలో వ్యభిచారిగా ఉన్నటువంటి ఆ స్త్రీని ఆయన ఎన్నుకున్నట్టుగా ఉన్నాడు కదా. రాహబ్ వంటి స్త్రీని ఆయన ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుని బిడ్డలారా, పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం, దేవుని యొక్క వాక్యం మనకు చెప్తా ఉంది, లోతు కుమార్తెలు తన తండ్రితో పాపం చేసినప్పుడు మోయాబులు పుట్టారు. ఆ మోయాబు వంశంలో వచ్చినటువంటి రూతును ప్రభు ఎన్నుకున్నాడు కదా. ఆ రూతు వంశంలో నుంచే ప్రభు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు దేవుని బిడ్డలారా, మరి దావీదు తన యొక్క ఒక స్త్రీతో వ్యభిచారం చేశాడు, బెత్షెబా కదా. ఆ స్త్రీని కూడా ప్రభు ఎన్నుకొని వారి వంశంలో నుంచి ప్రభు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత ధన్యత కదా. ఎందుకంటే ప్రభు ఎన్నుకున్న వంశం ఏవి ఎన్నికలేని వంశం. కానీ ప్రభువారు అంత ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు. మన కోసం, పాపుల కోసం రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నేను కూడా పాపిని, నన్ను క్షమించు ప్రభు అంటే తప్పకుండా ఆయనను చేర్చుకుంటాడు. దేవుని వాక్యంలో ఒక మాట రాసింది ఏమని తెలుసా? నా ఎద్దుకు వచ్చేవా నేను ఎంత మాత్రం త్రోసివేయనని చెప్పాడు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నాకు సహాయం చేయను ఆయన అంటే, అదిగో ఎన్నుకున్నటువంటి రాహాబుని ఎన్నుకున్న దేవుడు, రూతుని ఎన్నుకున్నటువంటి దేవుడు. మరి ఇంతమంది వంశంలో ఎందుకు ఎన్నుకున్నాడంటే నిన్ను కూడా పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన పరిశుద్ధుడిగా దేవుని యొక్క చిత్తంలో నిన్ను కూడా ఎన్నుకొని ఆయన దగ్గర చేర్చుకున్నాడు.
అంటాడు. ఈరోజే ప్రభు దగ్గరికి వస్తావా? ఈరోజే ప్రభు వైపు తిరుగుతావా? ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని ఎన్నుకుంటావా? యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం కల్వరి శిలువలో మరణించాడు. సిలువ మరణంతో ముందుగా మనం తగ్గించుకున్నాడు. అంత గొప్పవాడైంది. మరి సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయ్యండి ఆయన మన కోసం ఇంత రిక్తుడిగా చేసుకున్నాడు. వస్తావా? వచ్చినట్లయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేసుకుందామా? రండి, కళ్ళు వంచండి. ప్రభువా, నేను కూడా నీ దగ్గరికి వస్తున్నాను, నన్ను కూడా క్షమించు ప్రభు అంటే సహాయం చేస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురా, నీకు వందనాలైనా ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి చిన్న మాట కొరకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, నీ ప్రియకుమారుని మా కోసం లోకానికి పంపించు, రిక్తుడిగా చేసుకుని శిలువ మరణం పొందినందుగా మా కోసం నాయన శిలువలో త్యాగం చేసుకున్నటువంటి ఆ విధానం కొరకు వందనాలు. ఇదిగో బిడ్డలందరినీ దర్శించండి. ఎవరైతే తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి నీ దగ్గరికి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా రక్షించి మీ నామానికి మహిమ తెచ్చుకుని మరి ఒకసారి ప్రభా బిడ్డలు మీ చేతికి ఎత్తిపడుతుంది. మీ సన్నిధి, మీ సమాధానం, సంతోషంతో నింపమని నా ఎద్దుకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రం త్రోసివేనన్నారు. కాబట్టి బిడ్డలు నీ దగ్గరకు వచ్చారు, వాళ్ళని ఆశీర్వదించమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం ప్రభు బిడ్డలకు సదా తోడై నడిపించను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.